నమస్తే ఆర్కే టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. లింగ వివక్షత లేని సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాము. కాటేపల్లి జనార్దన్ రెడ్డి గెలుపుతోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆల్మేవా రాష్ట్ర కార్యదర్శి ఫారూక్ హుస్సేన్. లింగ వివక్షత లేని సమాజ స్థాపన కోసం మహబూబ్నగర్ జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో లింగ వివక్షత రూపుమాపడానికి పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ప్యారిటీ సంస్థ భాగస్వామ్యంతో జిల్లాలోని పోలీసు అధికారుల మధ్య లింగ వివక్షత లేని సహవాసం అనే అంశంపై శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. స్త్రీలపై జరుగుతున్న హింస, వేధింపుల నుండి రక్షించే విధంగా శిక్షణ పొందిన పోలీసులు పనిచేస్తారన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ లింగ వివక్షత లేని సమాజాన్ని నెలకొల్పడంలో పోలీసు అధికారులు ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. జిల్లాలో 30 మంది పోలీస్ కానిస్టేబుల్ను ఎంపిక చేసి 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లుగా ఆమె తెలిపారు. Against women, sensitivity towards gender issue. ఇంతకు ముందు ఈ స్టేట్లో పని చేసినప్పుడే నాకు ఆల్మోస్ట్ 16 years అయిపోయింది. మనం ఎప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ గత 1-2 నెలల కింద ఈ 12 డిస్ట్రిక్ట్స్లో 10 డిస్ట్రిక్ట్స్ 2 కమిషనరేట్స్లో రేప్ విక్టిమ్స్ మీద స్టడీ చేసినప్పుడే ఆల్మోస్ట్ 418 కేసెస్ రేప్ అనలైజ్ చేస్తే ఏ కులం వాళ్ళు చేశారు, ఎవరు విక్టిమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆఫ్ ది విక్టిమ్, ద సోషల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఎవరు చేశారు అది చేస్తే తప్పకుండా ఈ సెన్సిటివిటీ టువర్డ్స్ కంప్లైనెంట్, సెన్సిటివిటీ టువర్డ్స్ విక్టిమ్ అండ్ ఇన్ జనరల్గా ఈ మన దృష్టికి ముందుకి వచ్చింది. దాని కింద కూడా మన చీఫ్ మినిస్టర్ గారు ఈ టీమ్స్ ఈ కొత్త రాష్ట్ర ఏర్పాటు అయినప్పుడే, తెలంగాణ ఏర్పాటు అయినప్పుడే ఒక ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కలిసి ఈ ఒక స్పెసిఫిక్ టర్మ్ ఉంది. ఇన్ మహబూబ్ నగర్ వీల్ ట్రై టు రెప్లికేట్ ద సేమ్ థింగ్ అక్రాస్ ది అదర్ 11 units ఆల్సో. But other units, and if you find any of these people who are really good, we like to train them as trainers and they could help us out with trying to help you streamline the same functioning in other districts also. Absolutely. So దయచేసి ప్లీజ్, it's a great initiative, but ఇక్కడే 3 days ప్రోగ్రామే కాదు, ఈ ప్రోగ్రామ్కి తప్పకుండా గ్రౌండ్ మీద ఎఫెక్ట్ కనిపించాలి. ఇక్కడే నేర్చుకొని వెళ్ళిపోయారు, మర్చిపోయారు, ఇలాంటి చాలా ట్రైనింగ్స్ టీఎస్పీలో జరిగినాయి, అక్కడ జరిగినాయి. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అంటే, కోరిక అంటే ఇక్కడే నేర్చుకొని గ్రౌండ్ మీద ఈ డిఫరెన్స్ కనిపించాలి. వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో అదే ప్రకారం రాజస్థాన్ పోలీస్కి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది మీరు ఏం ఫేస్ చేస్తున్నారు. ది ఓన్లీ డిఫరెన్స్ యూ విల్ ఫైండ్ ఇస్ దట్ అన్లైక్ నార్త్ ఇండియా వేర్ దెర్ ఇస్ అండర్ రిపోర్టింగ్ అండ్ దెర్ ఇస్ ఆల్సో అ వెరీ కాస్టిస్ట్ బయస్. డౌన్ సౌత్ మహబూబ్నగర్ మే బీ స్లైట్లీ డిఫరెంట్, బట్ హియర్ the things are a bit better. I sincerely hope so. You will know better once you start interacting with them. I once again thank the Superintendent of Police Rama Rajeshwari, the 2 DSPs who've made efforts, especially DSP Mehboob Nagar, whom she briefs me that he's put in a lot of effort in organizing and translation. I thank both of you for coming down, and I sincerely hope that this program is a grand success. Rama's word, not mine. Jilla Police tarafna మనం ఏర్పాటు చేసినటువంటి జెండర్ ఫెలోషిప్ ఫర్ కానిస్టేబుల్స్, ట్రైనింగ్ ఆన్ సెన్సిటివిటీ, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పీపుల్ ఫర్ ప్యారిటీ యొక్క ఆర్గనైజేషన్తో పాటు వారి యొక్క కొలాబరేషన్తో మనము ఈరోజు ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మేము చెప్పగానే ఇక్కడికి రావడం, ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు హైదరాబాద్ రేంజ్ డీఐజీ గారు శ్రీ అకున్ సబర్వాల్ గారికి జిల్లా పోలీస్ తరఫున నేను స్వాగతం తెలియజేస్తాను. అట్లానే ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడి పనిచేసి ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం, టీమ్స్తో పాటు గ్రౌండ్ వర్క్ చేయడం, స్టడీ మెటీరియల్స్ అంతా కూడా ట్రాన్స్లేషన్స్ చేయడం, తర్వాత 30 మంది కానిస్టేబుల్స్ మరియు ఉమెన్ కానిస్టేబుల్స్ని సెలెక్ట్ చేయడం,
ఇట్లాంటి ప్రిపరేషన్ వర్క్ అంతా కూడా చాలా చక్కగా చేసినందుకు మహబూబ్ నగర్ డిఎస్పి భాస్కర్ మరియు నారాయణపేట డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, మనతోటి ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పి అండర్ ట్రైనింగ్ చేతన, ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్ సిబ్బందులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మిమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి నేను స్వాగతం ఆహ్వానిస్తున్నాను. Come to the police station sometimes to register a case, sometimes to sort out some domestic issue, sometimes just to seek some support from the police. సో మన జిల్లాలో మనము చాలా కార్యక్రమాలు సెన్సిటివిటీ అనేది ఒక ఎసెన్షియల్ కంపోనెంట్ పోలీసింగ్లో రావాలనే ఒక ఉద్దేశంతో సిటిజన్ సెంట్రిక్ మరియు రెస్పాన్సివ్ పోలీసింగ్ భాగంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థని మనం చాలా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. ఆ ఒక విషయం మీద కూడా మా డిఐజీ మనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. The way he motivated us to take up village police officer system in a big way is really commendable, and today it is bearing lot of fruit and it is giving out very good results. ప్రతి ఒక్క విలేజ్ పోలీస్ అధికారి కూడా గ్రామంలోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇంటరాక్ట్ కావడం అనేది మాకు ప్రివెంటివ్ పోలీసింగ్లో చాలా వరకు ఉపయోగం అవుతుంది. అది క్రైమ్ రిడక్షన్లో చాలా వరకు మాకు హెల్ప్ అయింది. అందుకే 2016 మేము యాన్యువల్ క్రైమ్ రివ్యూ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులు కూడా తెలుసు, చాలా వరకు కూడా మనకు క్రైమ్ తగ్గింది, ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ మరియు ప్రాపర్టీ ఆఫెన్సెస్. సో ద ఓన్లీ రీజన్ వై వీ కుడ్ bring down the crime figure is because of the cooperation that we got from public and the kind of hard work which was done at ground level by the village police officers and the SHOs. So we would like to thank you, sir, for motivating us to take up a lot of new initiatives. తెలంగాణ ఉద్యమంలో యువత విద్యార్థులు ముందుండి తమ చదువులను సైతం వదులుకొని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించకుండా సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాము అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై పోరాడడానికి ఏబీవీపీ వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈ నెల 26న భాగ్యనగర్లో కొత్తపేట ఒక సెంటర్లో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఒక రాష్ట్రంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఏ విధంగా అయితే విస్మరిస్తుందో ఆ యొక్క విషయాలపైన అనేక విషయాలపైన ఏబీవీపీ చర్చించి కొన్ని కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ఉద్యోగాలకు ఎక్కడి నుండి చేస్తామని చెప్పి ఈరోజు విద్యార్థులను ఏలంగా చేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న కోదండరాం ఏదైతే ఉద్యమం చేసిండో ఆనాడు ఏ కోదండరాంను ఇక తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమంలో నాయకత్వం వహిస్తూ ఆయనను ముందు నడిపిస్తూ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ముందంజలు కలిగిరు. అదే కోదండరాం ఈరోజు ఈ యొక్క నిరుద్యోగుల సమస్యలపై గలమెత్తుతున్న సందర్భంలో కోదండరాంని ఈరోజు అరెస్టులతోని విద్యార్థులను అరెస్టులతోని ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్యమాన్ని అనేక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 16,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు పక్కనున్న మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మనతో పాటు పొడు పోసుకున్న రాష్ట్రంలో ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ వేసిండు, అక్కడ ఉద్యోగులు ప్రకటించడు. కానీ మన రాష్ట్రంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా ఇప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డిఎస్సి నిర్వహించకపోవడం వాటి వెనుక ఉన్న మతలబ్ ఏంటి అని చెప్పి ఏవి ప్రశ్నిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక జూనియర్ కళాశాలలు 4,400 జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని కూడా ఈరోజు ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉన్నాడు. డిగ్రీకి ఆన్లైన్ ప్రవేశాలు కల్పించిండు, ఇంటర్మీడియట్లో కూడా అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కూడా ఆన్లైన్లో అడ్మిషన్లు సేకరించాలని చెప్పి ఏవి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క డిమాండ్తో కూడినటువంటి డిమాండ్ను మార్చి 13న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి జేఏసీ మద్దతు పలికి చారిత్రాత్మక తప్పిదం చేస్తుందని ఆల్మేవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫారూక్ హుస్సేన్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాటేపల్లి జనార్దన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేసి లబ్ధి పొందాలనుకునే ఆలోచన విరమించుకోవాలని టీపీఆర్టీయూ నాయకులకు సూచించారు. ఉపాధ్యాయ అక్రమ బదిలీలపై పోరాటం చేసింది ఒకరైతే
తామే చేశామని చెప్పుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించగలిగే సత్తా కాటేపల్లి జనార్దన్ రెడ్డికే ఉందన్నారు. రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి అత్యధిక అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు మద్దతిస్తున్నటువంటి కాటేపల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ శ్రీ కోదండరాం గారు పనిచేస్తానని నిర్ణయించడము, అది ఆయన జీవితకాలంలో చేసినటువంటి అతిపెద్ద చారిత్రాత్మక తప్పిదంగా నిలిచిపోతుందని ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పక్షాన తెలియపరుస్తున్నాం. వాస్తవానికి అక్రమ బదిలీలో ఎంపీ జితేందర్ రెడ్డికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం ఇచ్చిన తర్వాతనే ఆ సమస్య కొలిక్కి వచ్చిందనే విషయాన్ని తాను విస్మరించడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్నికల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. అనవసరంగా బురద జల్లి లబ్ధి పొందే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోండి. మీకు శిరస్సు వంచి కోరుతున్నాం. మీరు సోషల్ మీడియాలో చెప్తున్నారు, నాపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఉపాధ్యాయుల సమస్యలను ప్రశ్నించడానికి నేను పోటీలో ఉన్నాను. మీ మీద వచ్చినటువంటి ఒత్తిడి ఏంటి? ఆ రహస్య ఒత్తిడి ఎందుకు? మీరు ఎందుకు లొంగలేదు అని ప్రశ్నిస్తున్నాను. మరి ఒత్తిడి చేసిన వారి పేర్లు మీరు ఆధారాలు సహా బయటపెట్టరని ఈ విధంగా సవాల్ చేస్తున్నాను. మరి గతంలో జరిగినటువంటి ఉపాధ్యాయ కౌన్సిలింగ్లో 325 మంది అక్రమ బదిలీలు చేశారని విచారణ కమిటీ తేల్చిన తర్వాత మరి ఆ నెల రోజుల కాలంలో ఈ జిల్లాలో ఉపాధ్యాయ వర్గంలో భయాందోళనకు గురై ఉపాధ్యాయ సంఘ నాయకులు అధికారుల వేధింపులకు గురైనటువంటి సందర్భంలో కూడా మీరు కానీ మీ తెలంగాణ పిఆర్టీ కానీ కనీసం ప్రశ్నించలేదు. లోపాయగారిగా ఆనాడు ఈ కౌన్సిలింగ్ బాధ్యుడిగా ఉన్నటువంటి డిఓ గారిని లోపాయగారిగా మీకు మద్దతు ఇస్తున్నటువంటి వెంకటరెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళి 3 సార్లు కలవడంలో మతలబేందని ప్రశ్నిస్తున్నాను. ఫలితాలు మాత్రం కాటేపల్లి జనార్దన్ రెడ్డికి అద్భుతమైనటువంటి తీరులో మెజార్టీ ఇవ్వడానికి ఈ జిల్లా అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయుల గానకు మద్దతుగా నిలవబోతున్న విషయాన్ని మరోసారి ఘంటాపదంగా చెబుతూ బదిలీల కౌన్సిలింగ్లో తెలంగాణ పిఆర్టీ ఎందుకు మౌనంగా ఉందో స్పష్టం చేయవలసిందిగా మరోసారి నేను డిమాండ్ చేస్తున్నాను. మహబూబ్నగర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల జీతాల పెంపు నిర్ణయం పట్ల సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి అంగన్వాడీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందన్నారు. అంగన్వాడీల సమస్యల్ని గతంలో పట్టించుకున్న నాదుడే లేరని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ వారి సమస్యల్ని పరిష్కరించడంతో పాటు జీతాలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతులు పంటలు పండి వాళ్ళ ముఖాల్లో ఎన్నడూ చూడనటువంటి సంతోషం. ఏ మార్కెట్లో చూసినా కందులు చూసినా కుప్పలు కుప్పలు, పల్లి చూసినా కుప్పలు కుప్పలు, వరి చూసినా. ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకముందే పాత ప్రాజెక్టు కంప్లీట్ చేస్తేనే మా జిల్లా ఇంత సస్యశ్యామలం అవుతుంది. రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అయితే ఇంకా సంతోషం. సోనామసూరు బియ్యం అన్నీ వస్తాయి. మరి ఒకసారి వీళ్ళకు జీతాలు కూడా పెంచడం జరిగింది, అయినా సరిపోవట్లేదు. చదువుకున్నటువంటి వాళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి మొత్తం ఈ పిల్లలే మా కుటుంబం అని చెప్పి, ఆ మహిళలే మా కుటుంబం అని చెప్పి సేవ చేస్తున్నటువంటి వీరిని మా ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈరోజు మళ్ళీ జీతాలు పెంచుతాం, డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పి అన్నందుకు నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుంది అంటే ఇక ఇదైతే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ పాఠశాలలో ఇంగ్లీష్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ పై పరిజ్ఞానంతో పాటు భయాన్ని పోగొట్టేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు రజాక్ అభిప్రాయపడ్డారు. Oh, biryani, my favorite biryani. What happened? Why are you so happy? My friends are planning to watch a movie. I too want to join them. Movies? No, I can't let you go to movies. They call me a bird in a cage. Please, Amma, allow me to go to movie. Money. He always needs money. This is not a kid. It's your son. Not your son. He needs money. Yes.
He needs money, he watches movies, his life is movies, he doesn't study at all. All children state are doing very well. But this devil, we have to understand certain things, Aisha. As if you have understood, you don't worry about anything. He doesn't study at all. He is of the movies. So in the previous complex, we decided, all the teachers decided to celebrate English festival. More than 30 schools participated today. They performed well. Students performed as they were English pupil. Their performance very good, and I would like to convey my thanks to every teacher who prepared them well. Thanks. And I would like to invite our colleagues of this complex to react on this program. Anchor the program. I felt very happy and very joyful. The program is very excellent, and we make grand success it. Today I feel very excitement. I enjoyed the program. విద్యార్థులకు చదువుతో పాటు సైన్స్ పట్ల పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాకతీయ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ గౌస్ తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గౌస్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జాతీయ నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మన పాఠశాలలో సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది విద్యార్థులు సైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అరేంజ్ చేశారు. వాటిని మన జిల్లా ఎంఈఓ సార్ గారు ప్రారంభించారు. అలాగే అదేవిధంగా మన జోనల్ ప్రిన్సిపల్ మల్లేష్ కుమార్ సార్ గారు, డైరెక్టర్ జగపతిరావు గారు వచ్చేసి ప్రారంభించారు. ఇందులో భాగంగా చాలామంది పిల్లలు మంచి మోడల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆనియన్ యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్, ఇంకోటి బేటీ బచావో బేటీ పడావో ప్రధానమంత్రి యొక్క యోజన ఉంది. దానిపైన పిల్లలు మంచి మోడల్ని ప్రజెంట్ చేశారు. అదేవిధంగా చాలామంది పిల్లల్ని మనం చూస్తే సైన్స్ పట్ల అవగాహన రావడానికి చాలా ప్రాజెక్ట్స్ చేశారు. రెయిన్బో ఇన్ వాటర్ అనే కాన్సెప్ట్ ఉంది ఒకటి, మనకి వాటర్ ఫిల్టరేషన్ మెథడ్ ఉంది. మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సైన్స్ డే సందర్భంగా అందరి పిల్లల లోపల ఉన్న సైన్స్కి సంబంధించినటువంటి తెలివితేటల్ని పెంపొందించడానికి ప్రతి ఏటా మన పాఠశాలలో సైన్స్ డేని నిర్వహించడం జరుగుతుంది. We are celebrating the science fair on 28th February, and it's I feeling very newly that all the members are doing different projects today, and they are demonstrating in front of the teachers and the chief guests, and they are feeling very happy, and they are spending a lot of money to make these projects with a confidence that they will win in this science fair, and all are trying their best. So I am also trying my best. Basis will come out of 9th standard. I have done this cap fan. This is used in summer. We can use this cap in summer. If we go out means we can keep this cap, and this fan is used for us. We can get air. If you won't get air means we can switch off this fan. It is made by a battery. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ అధికారుల పనితీరును, కేసు నమోదు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం
పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఐజీ అకున్ సబర్వాల్ మొక్కల్ని నాటారు. మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలు నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మొండి బకాయిలకు ఉన్నత ఉద్యోగుల్ని బాధ్యులు చేయడాన్ని బ్యాంకు ఉద్యోగులు వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా 11 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఇక్కడ మహబూబ్నగర్ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు 10 లక్షల మంది వాణిజ్య బ్యాంకు ఉద్యోగులు, 1,00,000 మంది గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, మొత్తము 11 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ అద్భుతమైనటువంటి సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ లాస్లో చాలా మార్పులు తేబోతున్నారు. కార్మిక చట్టాలలో ప్రభుత్వ అనుకూలమైనటువంటి మార్పులు చేయబోతున్నారు కాబట్టి వాటిని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అలాగే సిబ్బందికి సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తేయాలనేది, అంటే 7వ పే కమిషన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే 20 లక్షల వరకు సీలింగ్ మార్చిందో దాన్ని కూడా బ్యాంకు ఉద్యోగులకు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే 5 రోజుల పని దినాన్ని కూడా కొనసాగించాలని, మిగతా అన్ని సెక్టార్లో ఉన్నట్టుగా బ్యాంకింగ్లో కూడా 5 రోజుల పని దినాన్ని కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లింగ వివక్షత లేని సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాము. కాటేపల్లి జనార్దన్ రెడ్డి గెలుపుతోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆల్మేవా రాష్ట్ర కార్యదర్శి ఫారూక్ హుస్సేన్. ఇవి నాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిదృశ్యం ప్రజాపక్షం.